ఏడుపుగంటి శ్రీనివాస్ గారు అంటే ప్రజలకు సేవ చేయడంలోనో లేదంటే ప్రజలకు ఏదైనా అవసరం మీ దగ్గరికి వస్తే మీరు సహాయం చేయడంలో ఉపయోగపడతారని తెలుసు. కానీ ఒక రౌడీ షేడర్లా ప్రవర్తించి ఒక యంగ్స్టర్ స్టూడెంట్ని మనుషులు పెట్టి కొట్టించారంట. అవును సార్, ఇప్పుడు సామాన్య ప్రజల్ని ఎవరిని అడిగినా సరే కామన్గా మాట్లాడేది హాస్పిటల్స్ అంటేనే దందా అంటున్నారు. డబ్బులు సంపాదించడానికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యం పేరుతో దందా చేస్తున్నారు అంటున్నారు. అదే దందా మీరు కూడా చేస్తున్నారా? మనిషి ఎమర్జెన్సీ అయితేనే హాస్పిటల్కి వస్తారండి. మనిషి సుఖంగా ఉన్నప్పుడు గుళ్ళకి వెళ్ళరు, హాస్పిటల్కి రారు. అప్పుడు మేము ఎవరు గుర్తురాం. మనిషి బాగున్నప్పుడు గుళ్ళు హాస్పిటల్స్ రెండు గుర్తొస్తాం. మాట కోసం 10 కోట్లు కట్టారంటే శ్రీనివాస్ గారి ఆస్తులు మొత్తం వేలం వేస్తే ఎంత ఉండొచ్చు? రూపాయికి 10 రూపాయలు ఇచ్చారు. వెంకటరామ గారి పిల్లలు ఎవరికి ఎక్కొట్టారని మాట్లాడలేదు. అవును సార్, ఇప్పుడు నాకు వచ్చిన ఒకటి ఏంటంటే ఎవరికన్నా వైద్యం కావాలంటే మీ దగ్గరికి వస్తారు. అది మీకు వైద్యం కావాల్సి వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? నేను నమ్మేది గుడ్డిగా నమ్మేది మా అక్క బావని. వైద్యం ఎంత తోపని ఎంత గొప్ప అయినా సరే మా అక్క బావ నాకు గొప్ప, నా తోపు. డాక్టర్గా అవ్వాలనుకున్న కళను నెరవేర్చుకున్నారు. డబ్బు సంపాదించడానికి డాక్టర్ అయ్యారు, ప్రజల సేవ చేయాలని ఆలోచనతో డాక్టర్ అయ్యారు. మాకు తింటాకుంటే సరిపోతుంది. మా నాన్నగా మాకు ఆల్రెడీ ఇచ్చేళ్ళారు. సో వాటి వరకు మేము మా ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్తున్నామండి. మీ ఉచిత వైద్య శిబిరాలు మేము గమనిస్తే వందల్లో కాదు వేలలో వస్తున్నారు. అంతమందికి సేవ చేయాలంటే ఎంతోమంది ఖర్చు పెట్టాలి. మరి ఇప్పుడు అంత ఖర్చు పెడుతున్నారంటే మీకు ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం గురించి కాదండి, మనం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతకుముందు ప్రీవియస్గా అయితే మా నాన్నగారు పేమెంట్ ట్రస్ట్ ఉందండి. ట్రస్ట్కి ఇప్పుడు కూడా నేను క్లియర్ చెప్తున్నా, మా దగ్గర నేను రూపాయి పెట్టుకున్నా తప్ప మేము ఒకరిని అడిగింది లేదు, ఒక చేసుకున్నది లేదు. మా నాన్నగారికి మేమే చేసుకోవాలి అనుకున్నాం. పోయినసారి కూడా అన్ని క్యాంపులు వస్తున్నాయండి. 2000, 3000 లేకపోతే 4000తో ఆగిపోయాం. కానీ మొన్న క్యాంప్ అనేది మా నాన్నగారి పేరు మీద, మా నాన్నగారి పేరు బలంతోనే చాలామంది బాగా బ్రాడ్గా స్ప్రెడ్ అవుతుంది జరిగిందండి. కానీ ఒకనొక క్షణంలో నాకు భయం వేసింది. నేను క్యాంప్ ఖర్చు అలాగే ఉందండి. బయట చాలా మంది తెలియదు కదా, చూసారు ఏమన్నా క్యాంప్ పెట్టారు అది ఉంటుంది. కానీ క్యాంప్ ఖర్చు కూడా అంతే అవుతుంది. సార్, కామినేని శ్రీనివాస్ గారిని కొన్ని గత మాకు తెలియనప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు కదా, ఆయన దగ్గర నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారు? పని అవుద్దా లేదా ఆన్ ద స్పాట్ చెప్పడం అండి. మనం మనుషుల్ని 20 సార్లు 30 సార్లు తిప్పుకుంటూ ఆయనకి లేదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ మైక్. నేను మీ రాకేష్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. మరి ఈ రోజు మరొక పాడ్కాస్ట్లో మీ అందరి ముందుకు వచ్చాను. మరి ఆ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఎవరో మీ అందరికీ పరిచయం చేయాలంటే, మన గుడి వాళ్ళు ప్రతి ఒక్కరికి అతి తక్కువ ఖర్చులో వైద్యం అందించాలని ఉచిత వైద్య శిబిరాలతో సంచలనం సృష్టిస్తున్న మన EVRN అమరావతి హాస్పిటల్స్ ఫౌండర్ ఏడుపుగంటి శ్రీనివాస్ గారితో ఇప్పుడు నేను ఉన్నాను. అతని లైఫ్ జర్నీ, అతని హాస్పిటల్స్ జర్నీ, అతను అందించే ఉచిత వైద్య శిబిరాల గురించి, ఇంకా ఫ్యూచర్లో జరిగే ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి ఆయనతో మాట్లాడదాం రండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు రియాలిటీ మైక్. సార్, ముందుగా మీలో అబ్జర్వ్ చేసింది మీ నవ్వు. ఆ నవ్వు ఎక్కడ నేర్చుకున్నారంటే మీరు ఏం చెప్తారు? మా నాన్నగారండి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండమన్నారు, ఏదైనా నవ్వుతూ సమాధానం చెప్పమన్నారు. ఓకే అండి, హాస్పిటల్ స్టార్ట్ చేశారు కదా, ఆ మోటివ్ చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి, హాస్పిటల్ స్టార్ట్ చేయాలని ఉండేది. అసలు మీ చిన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? చిన్నప్పుడు నాది మా అక్క నిద్రం అండి. నాన్నగారికి తండ్రి చోటు బిడ్డలమే. తండ్రి ఏది చెప్తే మేము అదే చేసేవాళ్ళం. సో మా నాన్నగారు రైతు అండి. ఎక్కడంతో స్టార్ట్ అయ్యి ఒక రైస్ మిల్లు కొమ్మస్తాను మా నాన్నగారు. ఆ రైస్ మిల్ పేరు ఆ కృతజ్ఞతగా మా అక్కకి పెట్టారు, రాజలక్ష్మి రైస్ మిల్. మా నాన్నగారు పనిచేసింది రాజలక్ష్మి రైస్ మిల్లు. అదే కృతజ్ఞతగా మా అక్కకి రాజలక్ష్మి అని పెట్టారండి. సో చిన్నప్పటి మా నాన్నగారు రైతు వారిగా వెళ్ళడం. మా నాన్నగారు కష్టపడి మమ్మల్ని చదివించుకున్నారండి. నాకు మా అక్కకి ఇద్దరికి MBBS సీట్లోకి డొనేషన్ కట్టారు. తర్వాత మా సిస్టర్ గోల్డ్ మెడలిస్ట్, 11 గోల్డ్ మెడల్స్ వచ్చింది MBBSలో. PGలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో వచ్చింది. సూపర్ స్పెషాలిటీలో కూడా అన్ని రాష్ట్రాల్లో వచ్చింది. నాకు MBBSతో మా ఫాదర్ చనిపోవడం వల్ల నాకు MBBS తాగాల్సి వచ్చింది. లేకపోతే ఇంకా అదే కంటిన్యూ అయ్యాను. సో డాక్టర్ మోటివ్ అనేది మా నాన్నగారు మాకు ఇచ్చిన కొడుకుల పరంగా కూతురు పరంగా ఇచ్చిన గిఫ్ట్ అనొచ్చు, లేకపోతే భిక్ష అని అనవచ్చు. మా నాన్నగారు పెట్టిన భిక్ష మేము చదువు. నాకు వాళ్ళ చదువే మమ్మల్ని వాళ్ళ నుంచి పెట్టింది. మా నాన్నగారు చనిపోయినా కూడా వాళ్ళు నుంచున్నా అంటే కారణం చదువు అండి. చదువు ఉండబట్టి మేము నుంచున్నాం. లేకపోతే చదువు లేకపోతే ఏముందని, ఏ మనిషి చదువే ముఖ్యం. సార్, ఇప్పుడు మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన భిక్ష ప్రకారం మీరు చదువుకున్నా అన్నారు. అంటే మిమ్మల్ని చదివించాలనే ఉద్దేశం ఆయనకు ఉంది. డాక్టర్ కావాలన్నది మీ కళ, మీ నాన్నగారి కళ? మా నాన్నగారి కళ అండి. మా నాన్నగారి కళ. పిల్లల్ని ఇద్దరిని డాక్టర్ చేసుకుంటాం చాలా అరుదండి. ఎందుకంటే ఒకరు అది ఇటుకు వెళ్ళాలి, ఏదో ఒకటి అన్నారు. సో పిల్లలిద్దరిని డాక్టర్స్ చేయాలి, పిల్లలిద్దరిని ఉన్నత స్థాయిలో ఉంచాలి అనే ఉద్దేశం అండి. చాలా మంది పొలాలను నమ్ముతారు, లేకపోతే వేరే రకంగా నమ్ముతారు, చెరువులు పనులు, వేరే బిజినెస్లు నమ్ముతారు. కానీ మా నాన్నగారు మమ్మల్ని నమ్మి మా పిల్లలు చదువుకునే ఉద్దేశంతో ఆయన కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించారండి. నిజంగా మా నాన్నగారు 0తో స్టార్ట్ అయ్యారు. ఎలా నుంచున్నామన్నా, ఇలా ఉన్నామన్నా మా నాన్నగారు పెట్టిన భిక్ష అండి. నేను ఓపెన్ చెప్తున్నాను. అందులో దాపరకం ఏం లేదు. మా తండ్రి చాటు పిల్లలే తండ్రి చాటులో వచ్చాం. డాక్టర్గా అవ్వాలనుకున్న కళను నెరవేర్చుకున్నారు.
నేను వేసుకున్నాను. డబ్బు సంపాదించడానికి డాక్టర్ అయ్యారా, ప్రజల సేవ చేయాలని ఆలోచనతో డాక్టర్ అయ్యారా? మాకు తింటాకుంటే సరిపోద్దండి. మా నాన్నగారు మాకు ఆల్రెడీ ఇచ్చెళ్ళారు. సో వాటి వరకు మేము మా ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్తున్నామండి. మా నాన్నగారు ఇప్పుడు హాస్పిటల్ పెట్టక ముందే మేము 2016లో మా నాన్నగారు చనిపోయారండి. 2017లోనే మేము నాన్నగారి పేమెంట్ ట్రస్ట్ ఓపెన్ చేసాం. 2018 నుండి మా నాన్నగారి కార్యక్రమం November 1 అండి. ప్రతి సంవత్సరం క్యాంపులు పెట్టుకుని వచ్చాం. అప్పుడు మాకు హాస్పిటల్ లేదండి. మేము ఆయుష్తో టైఅప్ అయ్యాం, ఇండో బ్రిటిష్ హాస్పిటల్తో టైఅప్ అయ్యాం, వేరే హాస్పిటల్తో టైఅప్ అయ్యి అక్క ఫ్రెండ్స్ని వాడుకొని, అక్క మా సిస్టర్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ వాడుకొని ప్రతి సంవత్సరం క్యాంప్ పెట్టుకుని వచ్చాను. మేము 21లో హాస్పిటల్ పెట్టామండి. 21 ముందు కూడా మేము క్యాంపులు పెట్టుకుని వచ్చాం. హాస్పిటల్ నాట్ ఓన్లీ హాస్పిటల్, క్యాంపులు అనేది మేము ఫస్ట్ టైం పెట్టుకున్నాను వస్తున్నాం ఇవాళ కాదు. సార్, మీ ఉచిత వైద్య శిబిరాలు మేము గమనిస్తే వందల్లో కాదు వేలలో వస్తున్నారు. అంతమందికి సేవ చేయాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. మరి ఇప్పుడు అంత ఖర్చు పెడుతున్నారంటే మీకు ఒక సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం గురించి కాదండి, మనం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతకుముందు ప్రీవియస్గా అయితే మా నాన్నగారి పేమెంట్ ట్రస్ట్ ఉందండి. ట్రస్ట్కి ఇప్పుడు కూడా నేను క్లియర్ చెప్తున్నా, మా దగ్గర రూపాయి పెట్టుకున్నా తప్ప మేము ఒకరిని అడిగింది లేదు, ఒక చేసుకుంది లేదు. మా నాన్నగారికి మేమే చేసుకోవాలి. పోయినసారి కూడా అన్ని క్యాంపులు వస్తున్నాయండి. 2000, 3000 లేకపోతే 4000తో ఆగిపోయాం. కానీ మొన్న క్యాంప్ అనేది మా నాన్నగారి పేరు మీద, మా నాన్నగారి పేరు బలంతోనే చాలా మంది బాగా బ్రాడ్స్ గా స్ప్రెడ్ అవుతుంది జరిగిందండి. కానీ ఒకనొక క్షణంలో నాకు భయం వేసింది. ఇంత ఖర్చుని భరించగలనా, మాట ఇచ్చాను. కానీ మా నాన్నగారు ఒకటి చెప్పారు, కష్టం సుఖం ఏదైనా పడు అని చెప్పి నేను బయట వడ్డీలు తెచ్చుకుని నేను కట్టుకున్నాను. ఆ ఖర్చులన్నీ కూడా బయట నుండి నేను వడ్డీలు తెచ్చుకొని నేను కట్టుకున్నాను. ఓపెన్ చెప్పాలంటే 1 ఎకరం పొలం, ఎకరం పొలం అమ్మారా? అమ్మేవండి. నేను క్యాంప్ ఖర్చు అలాగే ఉందండి. బయట చాలా మంది తెలియదు కదా, చూసారు ఏమన్నా క్యాంప్ పెట్టారు అది అనుకుంటారు. కానీ క్యాంప్ ఖర్చు కూడా అంతే అవుతుంది. డాక్టర్స్ జీతాలు ఇచ్చుకోవాలి, డాక్టర్స్ చేసినందుకు ఇచ్చుకోవాలి, మెడిసిన్స్ వాడాం. అందరికి మెడిసిన్స్ అంటే అది మామూలు ఇక్కడ గుడివాడ స్థాయికి గుడివాడ రేంజ్ లో 7,000 మంది అయ్యారండి. నాకు విజయవాడ అమరావతి హాస్పిటల్ పెట్టాను. ఆ అమరావతి హాస్పిటల్కి ఇంచుమించు 12,500 మంది అయ్యారండి. అది నేను 2 రోజులు అనుకుందా అక్కడ 4 రోజులు పెట్టాను క్యాంప్. అది క్యాంప్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎవరు పెట్టలేరు. ఎందుకంటే కేవలం మా నాన్నగారి పేరు బలం. నాన్నగారి పేరు బలంతోనే 2 చోట్ల లాగింది. కానీ మాట కోసం, వాల్యూ కోసం ఆ క్యాంప్ పెడతాం జరిగిందండి. ఎందుకంటే భయం వేసింది, ముందుకు వెళ్ళగలమా లేదా అని చెప్పి. నా చిన్న వయసు ముందుకు అంతమంది హ్యాండిల్ చేయగలమా లేదా అని చెప్పి. పోలీసులు కరెక్ట్గా అదే టైంలో శ్రీకాకుళంలో వెంకటేశ్వర గుడి తొక్కిసారి జరిగింది. ఆ పోలీసులు దానికి కూడా భయపడిపోయి పోలీసులు ఎస్పీ గారితో సహా వచ్చేసారండి. ఆ పోలీసుకి అంత బందోబస్తు ఇచ్చారు. అది కూడా మోటార్ హైవే మీద విజయవాడ. అంత బందోబస్తు ఇస్తే నాకు నిజంగా చెప్పాలని భయం వేసింది. అమ్మో క్యాంప్ అయితే బాగున్నాయి. అందుకు బయట నుండి మాట పడతాం, వాల్యూ పోద్ది, మా నాన్నగారి పేరు పోద్ది అని చెప్పి బయట నుండి వడ్డీలు తెచ్చుకొని తర్వాత మళ్ళీ అమ్మి కట్టుకున్నా. సరే, ఇప్పుడు తండ్రి గారి మీద ప్రేమతో మీరు క్యాంప్స్ కండక్ట్ చేశారు కదా. ఈ కండక్ట్ చేయడం అనేది చాలా కష్టం, చాలా డబ్బుతో కూడింది. జనాలందరినీ చూసిన తర్వాత అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నెక్స్ట్ టైం పెట్టాలనుకున్నారా, మళ్ళీ పెట్టాలనుకున్నారా, ఈసారి ఆపేద్దాం అనుకున్నారా? ఇది మిక్స్డ్ క్వశ్చన్ అండి. వాస్తవం చెప్పండి, ఒక్క టైంలో బాధ వేస్తుంది, ఒక టైంలో ఆనందం వేస్తుంది అండి. వేరేవారు పెట్టలేరండి క్యాంపులు. మనం పెట్టినట్టు పెట్టినా కూడా నేను పెడతానని చెప్పి వాళ్ళు నా మీద టార్గెటెడ్ గా చేయడం, అది కొంచెం బాధ వేసిందండి. నేను క్యాంప్ పెట్టుకున్నా ఒక మనిషికి 2-3 మంది చేయలేము. ఒకసారి యాంజియోగ్రామ్ ఫ్రీగా పెట్టా, యాంజియోగ్రామ్ ఫ్రీగా చేసా. మోకాల ఇంజక్షన్, బీమాక్ ఇంజక్షన్ 4,000 అండి. పెట్టే ఖర్చు ముందు నేను ఎందుకు కృతపడతా? మినిమం కామన్ సెన్స్ ఉండాలిగా. ఆయనకి సర్జరీ అయిపోయిందని రాశారు. బీమాక్ ఇంజక్షన్ ఆర్గీసీ పెట్టా, చేసాం. ఒక మనిషికి 2 చేసాం. 2 ఫ్రీగా చేయలేం కదండి. ఒకటి ఆర్గీసీ ఒకటి చేసాము. అసలు గురువారికి కానీ విజయానికి కానీ నాకు కార్డియాలజీ ఆర్గీసీ అనేది ఎంపైర్మెంట్ అవ్వాలి. ఎంపైర్మెంట్ ఒక నేరాలు చేస్తా, అది ఫ్రీగా చేసాం. దానికి టార్గెటెడ్ గా వేరే ప్రెషర్స్ కూడా యాడ్ అయ్యి వాళ్ళు టార్గెటెడ్ ప్రొవోక్ చేశారు. అది హైలైట్ అయింది. సో మోరెవర్ దానివల్ల నాకు పేషెంట్లు కానీ నా మీద నమ్మకం కానీ ఎక్కడ పోలా. పేషెంట్లు ఇవాళ కూడా గుడివాడ కానీ అమరావతి కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా రన్ అవుతున్నారు. దానికి పేషెంట్లు తగ్గారు, పేషెంట్ మీద ఇబ్బంది పడింది, పేషెంట్ మీద బేరమార్ పడింది ఎక్కడా లేదండి. గుడివాడలో ఇవాళ కూడా నాదే హాస్పిటల్. వాళ్ళు కూడా ఎమర్జెన్సీ అయినా సరే ఎవరికైనా సరే డోర్ టు డోర్ నాక్ చేసినా గుర్తొచ్చే మనమే ఈవీఆర్ హాస్పిటల్. ఓన్లీ ఎమర్జెన్సీ నైట్ 8 దాకా ముట్టుకునేది మన హాస్పిటల్ అండి. ఇంకా వేరే హాస్పిటల్ ఎవరు ముట్టుకోరు. ఇది వేరేగా చెప్పడం కానీ సినిమాలో చూపిస్తారు చూసారా, 2021 ముందు 8 దాటితే ఏ హాస్పిటల్ అన్నా క్లోజ్ అయ్యి ఉండేది. నైట్ టైమ్స్ ఎవరైనా సరే ఏ ప్రాణం సరే బిక్కుమంట విజయవాడకి వెళ్ళాల్సిందండి. అది కూడా ఇప్పుడు ఏదో హైవే వచ్చినాయి కానీ అంతమంది మరీ గోతులు రోడ్డే. ఆ గోతుల రోడ్లోనే వెళ్ళాల్సి వచ్చేది. చాలా మంది వెళ్ళిపోయారండి. చాలా మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. అంటే మేము మా నాన్నగారు చనిపోయి మీ కుటుంబం మేము ఎలా రోడ్డు మీద పడ్డాము, అదే విధంగా ఎన్నో కుటుంబాలు పడినాయండి. మా నాన్నగారి పక్కనే హాస్పిటల్ ఉన్నా కూడా మా నాన్న మేము కాపాడగలిపోయాం, ప్రయత్నం చేయలేకపోయాం. సరే, ఇప్పుడు ప్రయత్నం అంటే గుర్తొచ్చింది, చాలా మంది విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది అన్నారు. మిమ్మల్ని బాగా కదిలించి
ఈ ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో కండక్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? ఇన్స్పిరేషన్ ఏమీ లేదండి. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారి పేరు యాక్చువల్లీ మాకు సపోర్ట్ లేదు. జీరో సపోర్ట్ మేమే వచ్చాం. జీరో సపోర్ట్ స్టాండ్ అయ్యాం. ఎవరో ఎనమాల మా తండ్రి బొమ్మ మాత్రం పెట్టుకున్నాం. మాకేం తండ్రి లేదనమాట. తండ్రి సపోర్ట్ లేకుండా హాస్పిటల్ పెట్టుకుని హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అది కూడా విజయవాడ. ఆ రోజు ఉన్నపరంగా అయితే ఓపెన్ చెప్పాలంటే మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయేప్పుడు నాకు 21, మా సిస్టర్కి 25. 21 ఏళ్ళకి మా నాన్నగారు చనిపోతే ఏమీ తెలియదు. ప్రాపర్టీస్ ఎక్కడో తెలియదు, పొలాలు ఎక్కడో తెలియదు, ఏం రావాలో తెలియదు. మనకి రావాల్సిన ఒక వ్యక్తి తప్ప ఇంకెవ్వరు ఇవ్వాల. మనకి ఇవ్వాల్సిన రూపాయికి 10 రూపాయలు ఇచ్చా. మీరు బయటికి కట్టారు? నేను కట్టా. మాట కోసం, కేవలం మాట కోసం ఉంది. మా నాన్నగారు ఒకటే మాట, వెంకటరామ గారి పిల్లలు ఎవరికి ఎక్కొట్టారని మాట లేదు. రాష్ట్రం మొత్తం ఎక్కడ ఎవరైనా అడగండి, వెంకటరామ గారి పిల్లలు ఒక డబ్బులు ఎక్కొట్టారు ఎక్కడ లేదు. మాట కోసం నేను డబ్బులు కట్టా, మాట కోసం నేను డబ్బులు ఇచ్చాను. నేను ఒక వ్యక్తికి అయితే 2 కోట్లు ఇవ్వాల్సింది నేను 10 కోట్లు ఇచ్చా. వడ్డీలు ఇచ్చాను. మా నాన్నగారు చనిపోయి నాకేం తెలియదు, 10 కోట్లు కూడా ఇచ్చాను ఒక వ్యక్తికి. అది వ్యక్తి పేర్లు ఎందుకు మనం చెప్పకూడదు అని 10 కోట్లు ఇచ్చాను. మాట కోసం ఇచ్చా. ఆ మాట మీద వెంకటరామ గారి పిల్లలు ఒక వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. మా సిస్టర్ బంగారం, మా మిసెస్ మేము పెట్టిన బంగారం అమ్ముకొని మిగతా డబ్బులు వేసుకొని ఈవీఎస్ స్థాపించబడింది. ఆ రోజు నుండి కష్టపడతా వచ్చాం మేము. మా ఫ్యామిలీ మెంబర్స్ రాత్రి పగలు మొత్తం కష్టపడుతూనే ఉంటాం. అందుకే ఇక్కడ పెట్టామండి. మా నాన్నగారి పేరు మీద ఇక్కడ పెట్టుకుని జరిగింది. మాట కోసం 10 కోట్లు కట్టారంటే శ్రీనివాస్ గారి ఆస్తులు మొత్తం వేలం వేస్తే ఎంత ఉండొచ్చు? మొత్తం మా నాన్నగారు కష్టపడిందండి. చెప్పండి, మా నాన్నగారు కష్టపడింది. సగమైన ఇంకేముంది రాజకీయ ఇప్పుడు 200 కోట్లు అంటే 100 కోట్లు అదే కాదండి. అంతే లేదండి. మా నాన్నగారు గుమస్తాకి స్టార్ట్ అయ్యారండి. 500 రూపాయలు జీతానికి పనిచేసి గుమస్తా, రాజలక్ష్మి రైస్ మిల్ లో పనిచేసి గుమస్తాకి స్టార్ట్ అయ్యి పొలాల మీద ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళారు. పొలాలు కష్టపడతా ఫైనాన్స్ షాప్ ఒకటి ఉంది, చెరువులు ఫైనాన్స్ షాప్ చేసుకుని ఖర్చు పెట్టుకుని వెళ్ళారండి. మా ఆస్తి కన్నా ఎక్కువ సంపాదించి మా నాన్నగారు పేరండి, విలువలతో కూడిన పేరండి. వెంకటరాయ గారు అంటే ఎక్కడ అందరూ దండం పెట్టే పేరు తప్ప ఎక్కడ ఒక మాట జారి తిట్టుకునే పేరు అయితే కాదండి. అదే పేరు మేము తీసుకొచ్చాం. అది వెంకటరాయ పిల్లలు. మా నాన్నగారు బొమ్మ పెట్టుకున్న హాస్పిటల్లో చాలా మంది అక్కని తీసుకొచ్చి గుడివాళ్ళే పెడతా ఉన్నారు. అక్కడికి 11 గోల్డ్ మెడల్స్ అండి. బావగారు ఆ టైంలో కార్డియాలజీ అండి. ఇక గుడివాళ్ళే పెడుతున్నావు, కరెక్ట్ కాదు, ఈ అక్క స్థాయికి గుడివాళ్ళు కరెక్ట్ కాదండి. మా నాన్నగారి పేరు ఇంకో 70 సంవత్సరాలు గుర్తున్నానని చెప్పి ఆయన ఫోటో పెట్టుకుని ముందుకు వచ్చాను. అయితే చాలా మంది తెలియదు. ఇంకో మా జనరేషన్ కాదు, మా పిల్లల జనరేషన్ కూడా మా నాన్నగారి పేరు, మా నాన్నగారి ఫోటో జనాలకు వెళ్తానే ఉంటుంది. ఆయన చిరస్థాయిగా నుంచి ఉంటారు జనాల్లో. అందుకు ఆ ఉద్దేశంతో అన్నిటికన్నా ఎక్కువ స్థితి అండి. సరే, ఇప్పుడు ఏవిఆర్ హాస్పిటల్స్ అనగానే మాకు కొత్తగా గుర్తొచ్చేది క్యాథ్లాబ్. ఇది చుట్టుపక్కల ఎక్కడ లేదు. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉండి తీసుకొచ్చారా, లేదంటే జనాలకు అవసరం అనుకోని ఇక్కడ తీసుకొచ్చారా? కొత్తలోనే అండి అది. ఖర్చు అడిగితే అసలు సుమారు ఎంత ఉండొచ్చు? అది ఆ మిషన్ ఒకటి 2 కోట్లు 10 లక్షలు అండి. ఓకే. ప్లస్ దాని వైరింగ్, కన్స్ట్రక్షన్, ఎర్త్ మొత్తం కరెంట్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మొత్తం అంతా కలుపుకొని మొత్తం ఏదన్నా 275 3 మధ్యలో అయిందండి నాకు. మొత్తం యాక్చువల్ అంతా తెలిసిందే కదా, లోన్ ఉంది. లోన్ తీసుకుని పెట్టుకున్నాం. మా బావగారు చదివి కార్డియాలజీ అండి. ఆయన తగ్గ న్యాయం చేయాలంటే క్యాథ్లాబ్ ఉండాల్సిందే. గుడివాడలో క్యాథ్లాబ్ లేదండి, ఇంచుమించు గుడివాడ చరిత్రలోనే లేదు. జనాలకు అవసరం లేదేమో సార్. అంటే ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ కండక్ట్ చేయలేంది మీరు చేస్తున్నారంటే అంటే ఓపెన్ మాట్లాడుకుందామండి. షుగర్ పేషెంట్ లేని ఉంటున్నారా? ఉండట్లేదు. అన్ని కుటుంబాలు షుగర్ పేషెంట్లు ఉంటున్నారు, బీపీ అంటూ ఉంటుంది. వాళ్ళకి కాంప్లికేషన్ వచ్చింది ఏంటి? గుండె లేదా కిడ్నీ. అవును, కిడ్నీ అంటారు మన టైం ఇస్తుంది, హార్ట్ ఇవ్వదు, బ్రెయిన్ ఇవ్వదు. బ్రెయిన్ అట్లీస్ట్ ఒక అరగంట అయినా టైం ఇచ్చింది, మీకు హార్ట్ అది కూడా ఇవ్వదు. మా నాన్నగారు ఎంతసేపు అండి ఉమ్మగారితో పాటు మెట్లు ఎక్కారు. మెట్లు దిగేప్పుడు ఆయన చేతిలో మనం ఇచ్చారు 2 minutes. మేము వాళ్ళు కూడా కోరుకుంటా, నాకు ఎలా చావు రావాలంటే మా నాన్నగారు అలాంటి చావు, నొప్పి లేకుండా ఎవరితో చేయించుకోకుండా 2 నిమిషాలు టైం ఇవ్వదండి గుండె. అలాంటిది ఇప్పుడు విజయవాడ దాకా వెళ్ళి ఎంతో మంది ఇబ్బంది పడతారు. డబ్బులు ఎక్కువ పెట్టింది కాదు, వేరే వాళ్ళు పెట్టలేక కాదు, అవసరం లేక కాదు. వాళ్ళు కూడా నాకు రోజుకి 3-4 యాంజియోగ్రామ్ జరుగుతుంది. ఎంత లేదన్నా 2 రోజులకు ఒకసారి లేదా రోజుకి ఒకసారి స్టంట్ అని పడుతుంది. ఎందుకంటే వీళ్ళంతా విజయవాడ పేషెంట్లే కదండి. విజయవాడ దాకా వెళ్తే మధ్యాహ్నం అయితే మన గుండె 2 నిమిషాలు టైం ఇవ్వదు. అక్కడ దాకా వెళ్ళారు సీనియర్ నాయకులు, మనిషి అర్పా బాబ్జీ గారు పరిస్థితి అండి. అర్పా బాబ్జీ గారు ఆ రోజు మన క్యాథ్లాబ్ లేదు. క్యాథ్లాబ్ ఉండుంటే వాళ్ళు మనిషి బతికేవారు. ఇక్కడ అప్పటికప్పుడు స్పాట్ లో స్పాంటేనియస్ గా మా ఇంజక్షన్ ఇచ్చి మన హాస్పిటల్ ఇంజక్షన్ విజయవాడ పంపించారు. ఆ ఇంజక్షన్ ఇచ్చినా కూడా 3 వేసులు బ్లాక్ అయింది. దానివల్ల మనిషి మనం దక్కలేదు. అది అది ఇక్కడ ఉండుంటే మనం స్టంట్ వేసేవాళ్ళం. అదే రోజు స్టంట్ వేసేవాళ్ళం, అదే రోజు మనిషి బతికేవారు. గొప్ప నేను అంతా ఇప్పుడు పార్టీలతో సంబంధం లేదండి. ఆయన వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన వ్యక్తిత్వ పరంగా చాలా మంచిగా మాకు తెలుసు కూడా. ఏడుపుగంటి శ్రీనివాస్ గారు అంటే
ప్రజలకు సేవ చేయడంలోనో లేదంటే ప్రజలకు ఏదైనా అవసరం మీ దగ్గరకు వస్తే మీరు సహాయం చేయడంలో ఉపయోగపడతారని తెలుసు, కానీ ఒక రౌడీ షీటర్లా ప్రవర్తించి ఒక యంగ్స్టర్ స్టూడెంట్ని మనుషులు పెట్టి కొట్టించారంట. ఏంటి ఇది? మేము రీసెంట్గా ఉన్న రూమర్ అది, అంటే మీ వాళ్ళు ఎవరు చెప్పలేదు కానీ బయట ఉన్న రూమర్. అసలు అంతవరకు ఎందుకు తీసుకెళ్లారు ఒక ఇన్సిడెంట్ని? అంతవరకు ఏం తీసుకెళ్ళదండి, అది జరిగా కూడా నాకు తెలియదు. తర్వాత ఎప్పుడో తెలిసింది జరిగిందని చెప్పి. వాస్తవంగా అది ఏం జరిగిందంటే ఎవరు చేసాకో తెలియదు, ఎవరు వెళ్ళారో కూడా తెలియదు, నాకు అంత ఐడియా లేదు. నేను ఆబ్వియస్లీ సినిమాలు చూస్తాను, నాకు ఉన్న అలవాటు వల్ల అదొకటే, సినిమాలు ఫుడ్ తప్ప నేను వేరే నాకు ఏ అలవాటు లేవండి. నేను మా మిస్సెస్ 7th month బాలేబో బెనిఫిషియోకి నేను మా కుర్రాలతో నేను వెళ్ళా. నేను నా పని వచ్చి కారు ఎక్కుతున్నా. నేను పక్కన ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎవరు ఒక మొక్క మాట్లాడరు, ఎవరేం చేయరు. ఏదో వేరే మొత్తుల్లో ఉండి ఏం చేస్తాను కూడా తెలియని పరిస్థితిలో వచ్చి కాలేజీకి వచ్చి నన్ను మా మిస్సెస్ మాట్లాడారు. పక్కన ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎంత శత్రువు నుంచి మాట్లాడకూడదు. అండ్ మోడల్ మాట్లాడిన అతను కూడా నాతో పాటు కూర్చోబెట్టి భోజనం పెట్టిస్తుంది వ్యక్తి. మా ఇంట్లో నా చిన్నపిల్లడు కుర్రోడు ఏదో ఆవేశం చేసి నేను వెళ్ళిపోయా. ఇష్టం వచ్చి మాట్లాడాడు, పక్కన ఫ్యామిలీని కూడా మాట్లాడేశాడు. సరే కుర్రాడు ఆవేశపరంగా మాట్లాడుతున్నాడు. ఆ కుర్రాడు నేను మా ఇంట్లో కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టా. అవసరమైతే చదువుకో చెప్పించాం, అన్నీ చేసాం. కానీ ఆ క్షణాల్లో మరి అతను ఎందుకు మాట్లాడే తెలియదు, బాధ వేసింది. చంద్రబాబు గారు అంటే బాధపడ్డాను, మిస్సెస్ అంటే పక్కన మిస్సెస్ అన్నారు, నన్ను అన్నారు. నేను బాధతో ఇంటికి వచ్చా. తర్వాత ఎవరైనా తెలియదు, ఏమైందో తెలియదు నాకు. తర్వాత ఇది ఇష్యూ అయింది అన్నారు. తర్వాత నాకు ఎస్ఐగా చెప్పాను. ఎవరైనా నాకు తర్వాత నాకు అంత ఐడియా రాలా. ఇంకా చంద్రబాబు గారు అంటే కలం నేను పెట్టుకున్నాను పక్కన మిస్సెస్ అంటే. మా మిస్సెస్ ని నన్ను ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చి మాట్లాడితే నేను కామగా వచ్చాను. నేను ఎప్పుడు గొడవలు కానీ ఎప్పుడు దేనికని వెళ్ళండి. గొడవలోకి వచ్చాను. తర్వాత అదే విషయం కుర్రాలుగా తెలుసు, కుర్రాలు వెళ్ళారు. నాకు అప్పుడు కూడా తెలియదు. తర్వాత సాయంత్రం ఎప్పుడు అన్ని అయిపోయినాక అప్పుడు నాకు తెలిసింది. తర్వాత మందలతో జరిగింది, స్టేషన్లో కూడా అప్పచెప్పడం జరిగిందండి. మా నాన్నమాట ఎందుకంటే తప్పుని ఖండించాలి, తప్పంటే మనం రెక్టిఫై చేసుకోవాలి. అదే జరిగిందండి. సామాన్య ప్రజలు అసలు ఇలాంటి గొడవలు ఎప్పుడు ఎంకరేజ్ చేయనండి. ఒకరు వెళ్దాం అన్నా కూడా గొడవలు పడదాం అన్నా కూడా గొడవలు పడద్దు, మాట కూడా తోడదంట. మనం మాట తూడినా గొడవలు పడినా మన వెనక్కడం ఏదో పాపలు ఆవేశం చేస్తారు. వాళ్ళ పాప నాలే పోతారు, వాళ్ళే తెలుసుకుంటారు. మనకు తెలియాల్సిన అవసరం లేదు కదండి. అవును సార్. ఇప్పుడు సామాన్య ప్రజల్ని ఎవరిని అడిగినా సరే కామన్ గా మాట్లాడేది హాస్పిటల్స్ అంటేనే దందా అంటున్నారు. డబ్బులు సంపాదించడానికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా వైద్యం పేరుతో దందా చేస్తున్నారు అంటున్నారు. అదే దందా మీరు కూడా చేస్తున్నారా? ఒక విషయం చెప్తానండి. మీరు మంగళ షాప్కి వెళ్ళారు, అది వృత్తి మనం నేర్చుకుంది. ఎవరిదైనా వృత్తి మనం నేర్చుకుంది. మీరు కటింగ్ చేసుకుంటారు, మీరు ఎంత ఇస్తారు? 100, 200. మీరేం బేరం అడగరుగా. మన మీరే కాదు, ఎవరు బేరం అడగరు. ఓన్లీ హాస్పిటల్కి వచ్చేప్పటికి బేరం అడతారు. ఎందుకంటే ఒక డాక్టర్ 9 ఏళ్ళు 13 ఏళ్ళు కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి ప్రాణం బతికిచ్చే వృత్తి. మనం ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే డెర్మటాలజీ కాస్మెటిక్ మీద ఇచ్చే ఇంట్రెస్ట్ అక్కడ వాళ్ళు ఎవ్వరూ డిస్కౌంట్ అడగండి. ఓన్లీ హాస్పిటల్ వైద్యం వచ్చేప్పుడు డిస్కౌంట్ అడుగుతారు. మనిషి ఎమర్జెన్సీ అయితేనే హాస్పిటల్కి వస్తారండి. మనిషి సుఖంగా ఉన్నప్పుడు గుళ్ళకి వెళ్ళరు, హాస్పిటల్కి రారు. అప్పుడు మేము ఎవరు గుర్తురాం. మనిషి బాగున్నప్పుడు గుళ్ళు హాస్పిటల్స్ 2 గుర్తొస్తాయి. అలాగే హాస్పిటల్కి వస్తారు. వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం చదువుకున్న దానికి మేము న్యాయం చేస్తాం. అల్టిమేట్ గా ఏ డాక్టర్ని ఆలోచించేది మనిషి న్యాయం జరగాలి, మనిషి బతకాలి. చాలా చోట్ల చనిపించామని పెట్టుకుని ట్రీట్మెంట్ చేస్తారంట. అవును, ఎందుకు వస్తుందండి చనిపించాము? వచ్చిందే క్రిటికల్ కండిషన్, వచ్చిందే కాంప్లికేటెడ్ కండిషన్. అన్ని చోట్ల తిప్పో లేకపోతే వేరే చోట్ల తీసుకెళ్లిపోయి పూజలు చేయించి లేకపోతే ఆ కట్లు ఈ కట్లు కట్టి చేసుకొని ఇప్పుడు కాంప్లికేట్ అయ్యాక హాస్పిటల్కి వస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ దగ్గర జరిగినాయా సార్? లేదండి, జరగలేదండి. ఎందుకు జరగలేదంటే మేము ముందుగా చెప్తున్నాం. ఒక కేసు వచ్చింది, కాంప్లికేట్ అయ్యింది, ముందుగానే వీడియో రికార్డింగ్ తీసుకుంటాం. ముందుగానే ప్రతిదీ పక్క బండికి వెళ్తామండి. ఏదైనా సరే వీడియో రికార్డింగ్ ఉంటేనే సర్జరీ తీసుకుంటాం. ఏదైనా సరే ముందు రిస్క్ చెప్పి మేము తీసుకుంటాం. మనిషి అనేది నాకు వచ్చి మీకు ఓపెన్ చెప్పాలంటే అన్ని చోట్ల తిరిగి గుడి వల్ల ఏ కాంప్లికేట్ కేసు వచ్చింది నా దగ్గరికి. మామూలు జనాల కేసు, మామూలు ట్రీట్మెంట్ కేసు నా దగ్గర రావండి. కాంప్లికేట్ కేసు అయితే నీ వేరుకి వస్తుంది. మంచిగా అయితే జరుగుతుంది కాబట్టి ముందు మనిషి ప్రాణాలు కాపాడుకుంటాం. మనిషి మనం ప్రయత్నం చేస్తాం. మీకు అర్థం లేదు, ప్రయత్నం మాత్రం చేస్తాం. ఇప్పుడు న్యూరో ఉంది, కార్డియాలజీ ఉందండి. మనిషి ఇంటికి వెళ్ళాక మనం ఏం చెప్పడం. మనిషి మనిషి కూడా గుండెస్ట్రోక్ రావచ్చు, న్యూరో కేసు కూడా గుండెస్ట్రోక్ రావచ్చు. ఇంటికి వెళ్ళాక మనం ఏం చెప్పడం. న్యూరోను కార్డియాలజీ 2 కాంప్లికేట్ కేసులు అలాంటివి మనం చేస్తున్నాం అండి. ఇంకా అదే అలాంటిది మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ రిస్క్ అంటే 90% తీసుకుంటుందండి. 90% రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం తీసుకుంటాం. మామూలుగా మనం తీసుకోం. మీ దగ్గర సక్సెస్ఫుల్ న్యూరో సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఎక్కడ దొరికిన డాక్టర్లు మీ దగ్గర ఉన్నారు సార్. వాళ్ళ తరపున మీరు ఏదైనా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? వారు చేసే సేవ కానీ వారు మీకు దొరకడం కానీ వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ కానీ అక్కడ కానీ ద బెస్ట్ అండి. ఎందుకు చెప్పనా, ఇంచుమించు 20,000 మంది పేషెంట్ని
మేము 6 రోజులు అవ చేసామండి. అది మీరు చూసుకోండి ఎంత బాగా చూసారు. మళ్ళీ పేషెంట్ ఎవరో సరిగ్గా మాట్లాడలేదు లేకపోతే సరిగ్గా చూడదని ఎక్కడ రాలేదండి. అయితే డాక్టర్ పరంగా వెరీ వెల్ సాటిస్ఫైడ్. ఏ క్యాంప్ వచ్చిన పేషెంట్ అయినా సరే డాక్టర్స్ పరంగా దే వెల్ సాటిస్ఫైడ్. అంత మీరు చూసుకోండి దాని ఎంత లోడ్ ఎక్కువైంది వాళ్ళకి డాక్టర్స్ కి. మనిషి మన ఇన్ని నిమిషాల్లో ఎంతమంది చూసామో ఒకసారి ఆలోచించుకోండి. ఎంత కష్టపడితే అంతమంది చూడగల ఆలోచించండి. అంతమంది చూశారు. ప్లస్ ఇంకో న్యూరో వచ్చాడు కండి అక్క అండి రాజలక్ష్మి గారు పాతకొండ గోల్డ్ మెడల్స్ వచ్చి హైదరాబాద్ నుంచి ఆవిడ తీసుకొచ్చి గుడివాడలో పెట్టా. గుడివాడలో విజయవాడలో పెట్టా. ఎవరికాడు అమ్మ నువ్వురా ఇక్కడ పెడతాను ఒక అమ్మాయి ఇక్కడ వద్దు నీ రేంజ్ ఇది కాదు. కానీ ఎక్కడా చేయని కాంపిటేటివ్ కేసులు కూడా ఇక్కడ చేస్తున్నాం. ఎందుకంటే ట్యూమర్స్ కానీ అసలు ఎవరికాడు అక్క వాళ్ళ కొలీగ్స్ కానీ అక్క వాళ్ళ సీనియర్ కానీ జూనియర్ కానీ వాళ్ళకి ముట్టుకోలేదండి. అలాంటి కేసు మన గుడివాడలో అవుతుంది. బ్లాడర్ క్యాన్సర్ కూడా గుడివాడ చేతిలో ఫస్ట్ టైం అండి. అవును సార్. ఇప్పుడు మన బావగారికి కాలు కూడా స్టంట్ వేశారు. అది కొత్తగా విన్నాను సార్ మీ హాస్పిటల్. కొత్త కాలు వేలకు స్టంట్ చేస్తున్నారు అన్ని చోట్ల. మొత్తం అన్ని చోట్ల కేరళ రీకన్స్ట్రక్ట్ కూడా చేస్తున్నారంట. వేళ్ళు రీకన్స్ట్రక్ట్ అది గుడివాడ చేతులు ఎక్కడండి. మన చిన్న పిల్లలండి ఆడతా చెరువు గడ పక్కన పెడతారు కదా ఆ గడితో పెంచుకున్నా చెయ్యి మొత్తం వెళ్ళిపోయింది. అదే ఆ కుర్రాడు వల్ల చేతితో వేలు రాసుకున్నాడు మహేష్ అనే కేసు. చేతిలో ఇలా 2 వేలు మనం పుట్టించాం. 2 వేలు మొత్తం వేలు పుట్టించి పంపించాం. అలాంటి చేస్తున్నాం. కానీ మాకు మా ఫ్యామిలీకి ఒక బాధ ఏంటంటే రీసెంట్గా అమరావతిలో కేసు పెట్టిందండి. వారంలో ఆస్ట్రేలియా వెళ్ళాలి. యాక్సిడెంట్ అయింది. మొత్తం తల్ల ఫేస్ ఏదైనా 16 మొక్కలు అయింది. మేము ఇప్పుడు దాకా బాడీ ఆర్గాన్ పెడతామే కదండి. ముదినేపల్లి దగ్గర జరిగింది. ముదినేపల్లి కదండి న్యూజిలాండ్ ఏదైనా బాధ అయ్యేది కదండి. కానీ కళ్ళు తీయాల్సి వచ్చిందండి. కంటి చూపు 2 చూపులు పోయినాయి. ఒకటి డైరెక్ట్ నర్వ్ డ్యామేజ్ అయిందండి. 3 కంటి కంప్లీట్ పోయిందండి. ఇప్పుడు దాకా ఆర్గాన్ మేము పెడతామే కానీ ఆర్గాన్ అది ఒక్కడే తీయడం జరిగింది. చాలా చాలా బాధ వేసిందండి. ఎందుకంటే మనిషి చూపు ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన పిల్లలండి పాపం అండి. ఒక 3 seconds గ్యాప్ మనిషి లైఫ్ కొలాప్స్ అయిపోయింది. మొత్తం 16 మొక్కలు అయిందండి. అదంతా రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ ఐ తీయడం అనేది చాలా బాగా వేసింది. కంటి చూపు కోసం ఇంచుమించు 4 ట్రై చేసాం రావట్లా. అది తీయబోతే మళ్ళీ మనిషి బ్యాడ్ అవుతారని చెప్పి తీయడం జరిగింది. అదొక్కటి మా హృదయాలు మాత్రం బాగా కలిసింది. గురువాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు ఉన్నారు కదా, ఆయన మీ దగ్గరికి హాస్పిటల్ విజిట్ వచ్చి ప్రైసెస్ తగ్గించమని మీరు తగ్గించారంట. దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు పదవిలో ఉన్న ఎవరన్నా వచ్చి ప్రైసెస్ తగ్గించమంటే మీకు కూడా కష్టం కదా, ఎలా తగ్గించారు? రామనే మన ఇంట్లో మనిషి అండి. ఇప్పుడు ఆయన మేము చెప్తే ఏం చేస్తాం. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి వస్తే బాగాలేదు, ఎవరిని పిలవలేదు, అక్కడ పిలిచారు. మమ్మల్ని అంత గుడ్డిగా నమ్ముతారండి. వైద్యం పరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి వచ్చి పిలిచారని మేము అర్థం చేసుకున్నాం. మా అమ్మని ఎంత నమ్మకం ఉందో అని మా ఇంట్లో మనిషిగానే మాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు పెద్దలు చెప్పినప్పుడు మనం దాని పాటిస్తే తప్పేముందండి. ఆ కష్టం సుఖం భరిస్తే ఏమవుద్ది. ఎక్కడ వచ్చాం జీరోతో వచ్చాం. ఐసీయూ 3.5 అంటే ఎవరు తీసుకున్నారు? అవును సార్. ఇప్పుడు బయట హార్ట్కి వెళ్తే హార్ట్ రూమ్ అంటే 3.5 ఉన్నాయి. మన ఐసీయూ రూమ్ అంటే మన అందులో డాక్టర్ ఫీజు, డ్యూటీ డాక్టర్ ఫీజు, నర్సింగ్ ఫీజు అన్నీ కలిపి ఆక్సిజన్తో సహా ఆక్సిజన్ ఫీజు అన్నీ కూడా కలిపి 3.5 అంటే ఎవరు చేస్తారండి? ఇంచుమించు గవర్నమెంట్ హాస్పిటల్ రేట్లు పెట్టడం అది ఇబ్బంది. రాము గారు చెప్పారు, మా మంచి కోసం చెప్పారు కదా, మేమైతే ఆయనకి హ్యాపీ కదా. సో ఆయన చెప్పినప్పుడు రామని చెప్పినప్పుడు మార్చాలి. అవును సార్. ఇప్పుడు నాకు వచ్చిన ఒకటి ఏంటంటే, ఎవరికన్నా వైద్యం కావాలని మీ దగ్గరికి వస్తారు. అది మీకు వైద్యం కావాల్సి వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? నా పర్సనల్గా అడుగుతారా ఫ్యామిలీ పరంగా అడుగుతారా? పర్సనల్గా అడుగుతున్నాను సార్. నా పర్సనల్గా అయితే నేను నమ్మేది గుడ్డిగా నమ్మేది మా అక్క బావని. వైద్యం పరంగా ఎంత తోపని ఎంత గొప్ప అయినా సరే మా అక్క బావ నాకు గొప్ప, నా తోపు. నేను వాళ్ళ మాత్రం గుడ్డిగా నమ్ముతాను. నేను ఏ వచ్చి వీళ్ళ దగ్గర చేయించుకుంటా. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో చాలా సీరియస్ అయిందండి. 86% లంగ్ డ్యామేజ్. మా అక్క నా పక్కన బెడ్ పక్కన ఇంట్లో ఎక్విప్మెంట్ పెట్టుకుని నాకు ఇంట్లోనే చేసింది. అప్పుడు మాకు హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. నా పక్కన ఉండి మా అక్క నన్ను కాపాడుకుంది. ఇంట్లో నన్ను 3 ఆడాలు కాపాడారండి. వాసన చెప్పాలంటే అమ్మ, అక్క, మా మిస్సెస్ రాత్రి పగలు కాపాడుకొని 1000 పగలు నా పక్కనే పడుకొని పక్కన కింద అక్కడ పడుకొని నన్ను కాపాడుకున్నారు. ఆ కృతజ్ఞత నాకు ఇప్పుడు ఉండేది. సార్ మీ తండ్రి గారి మీ తండ్రి గారు వెంకటరామయ్య గారు మరణం మిమ్మల్ని ఏమైనా కదిలించిందా? నా జీవితం మారిందండి. నా జీవితం ఆ క్షణాల్లో మారిపోయింది. ఇప్పుడు మీకు పుట్టిన బాబు వల్ల మళ్ళీ అదే పేరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా సార్? మీ బాబుకి అదే పేరు పెట్టానండి. ఓకే. మా నాన్నగారి పేరు, పూర్తి పేరు మా నాన్నగారి పేరు పెట్టాను. వేరే ఏ పేరు మాస్టర్ ఈరిపోయిన వెంకటరామయ్య గారు మా పుట్టిన బుడ్డోడు. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీ వీడియోస్ మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కటి స్కీమ్లో పెట్టి తక్కువగా చేస్తున్నారు, మీరు వీడియోస్ చేస్తున్నారు. అదే మీ దగ్గర వైద్యం పొందిన వాళ్ళని ఎవరినన్నా క్వశ్చన్ చేసి మేము అడగలిగితే లేదు ఈవీఆర్ హాస్పిటల్స్లో ఖర్చు ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు మొత్తంగా 2 హాస్పిటల్ ఉన్నాయండి. అమరావతి ఒకటి, విజయవాడ అమరావతి హాస్పిటల్ అని చెప్పి, గుడివాడలో ఈవీఆర్ హాస్పిటల్ ఉంది. అక్కడక్కడ సేమ్ ప్యాకేజెస్.
అక్కడేమో జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఆ విజయవాడ వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంది, విజయవాడ ఏ రేట్లో ఉన్నాయి ఏంటని చెప్పి. ఇక్కడ మన వాళ్ళకి వచ్చేసరికి లోకల్ కదండి, దూరపురం నులుపు అంటారు సామెత, గుర్తుందా లేదు? సో అలాగా మన వాళ్ళకి విజయవాడ అంటే లోక. చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను మోకాల ఆపరేషన్, మోకాల నీ రీప్లేస్మెంట్ మనకు ఆరోగ్యశ్రీ లేదు, అక్కడ ఎవరు ఆరోగ్యశ్రీ లేదు, అసలు ఆరోగ్యశ్రీ లేదు, నీ రీప్లేస్మెంట్. అది నేను కేవలం 80,000 ప్యాకేజ్ పెట్టాను. 80,000 అది మీకు ఏ ఒక్క సింగిల్ కాల్ మీరు విజయవాడ వెళ్ళి అడిగినా 1,20,000, 1,50,000 లోపు ఎక్కడ లేదు. నాకు ఓన్లీ కాస్ట్ ఆఫ్ ఇంప్లాంట్ ఒక్కటే 63,000 అండి. ఆ 63,000లో మళ్ళీ మొత్తం అన్ని కలిపి అందులోనే మొత్తం అన్ని కలిపి 60,000. అది మన వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అది ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎక్కువైనా సరే పేషెంట్ చేర్చుకుంటున్నారు, అది వీళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. కానీ విజయవాడ వెళ్తే కానీ నా వాల్యూ తెలియట్లా. చాలా మంది అక్కడ దాకా వెళ్ళాను, చాలా మంది పేషెంట్లు అమ్మో ఇక్కడ ఎక్కువ అని చెప్పి విజయవాడ వెళ్ళిపోయారు. విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ వెనక్కి వచ్చి మళ్ళీ మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంచుమించు నేను ఇప్పటికీ హాస్పిటల్ పెట్టి 5 years అవుతున్నాను. ఇంచుమించు 5 years ఏదైనా 100 కేసులు చూసుంటాం. న్యూరో అమ్మ విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ వస్తాం. రేట్ల పరంగా అయితే మన వాళ్ళకి అక్కడికి వెళ్తే కానీ మన నా రేట్లు తెలియదు. ఇప్పుడు విజయవాడలో ఉన్న విజయవాడ నాకు ఏం ప్రాబ్లం లేదు. 80,000 పెట్టినవన్నీ ఇప్పుడు వస్తున్నా చెప్పుకుని వెళ్ళిపోతున్నా. చాలా మంది వస్తారు. నీ రీప్లేస్మెంట్ నాకు రోజు కూడా అవుతుంది, అలా రోజుకు ఒక సర్జరీ అవుతుంది నీ రీప్లేస్మెంట్. ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ అంతే అవుతుంది. సో ఇక్కడ కూడా వేరే హాస్పిటల్స్ ఉంటే మన అసలు మీకు ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ గుడివాడలో వచ్చేవాడికి సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ ఎక్కడ లేవు. మనం తప్ప వేరే ఎక్కడ ఏ హాస్పిటల్ లేదు. కార్డియాలజీ, న్యూరో మనిషికి ఎంతకన్నా అవసరం ఉంటుంది, నేను ఎమర్జెన్సీ అవసరం, ఆ 2 మన దగ్గర ఉన్నాయి. వేరే హాస్పిటల్ అన్ని కూడా సింగిల్ ప్రాక్టీస్ హాస్పిటల్. సో మన హాస్పిటల్ అన్ని బ్రాంచెస్, మళ్ళీ జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనిక్ ప్లస్ జనరల్ సర్జరీ, ఎనస్థీషియా ఫుల్ టైము. 5 మనం హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాం. ఒక మొత్తం 7 డాక్టర్లు ఉంది ఈ హాస్పిటల్లో. 7 డాక్టర్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ జనాలకు ఏమనిపిస్తుంది, కార్పొరేట్ హాస్పిటల్ అమ్మాయి ఎక్కువ అనుకుంటారు. కానీ వస్తే కానీ గుడివాడతో పోతే కూడా వేరే హాస్పిటల్తో పోతే మన తక్కువ రేటు. సో జనరల్ వేరే హాస్పిటల్ ఉండి వెళ్తే వాళ్ళకి డిఫరెన్స్ తెలిసేదేమో అంటారు. అంతే. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ పంపిస్తాం న్యూరో కేసు, ఎమర్జెన్సీ కేసు, వేరే మనం ఇక్కడ గుడివాడలో వేరే హాస్పిటల్కి వెళ్ళలేరు. న్యూరో కేసు కానీ కార్డియాలజీ కేసు కానీ, ఎందుకంటే వేరే స్కోప్ ఏం లేదు, వేరే డాక్టర్ కూడా ఎవరు లేరు. వాళ్ళే కన్ఫర్మ్ విజయవాడ వెళ్ళాలి. విజయవాడ వెళ్తే కానీ మన వాల్యూ తెలియదు. సో ఇక్కడ వాళ్ళు న్యూరోకి వచ్చేటికి ఎక్కువ అనుకుంటున్నారు. స్పెషాలిస్ట్ చూసి సూపర్ స్పెషాలిటీ మనం కంపేర్ చేయకూడదు. సూపర్ స్పెషాలిటీ వచ్చేటికి ఈ రెండు ఉన్నాయి కదా, వేరే హాస్పిటల్ లేక విజయవాడ వెళ్తే ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు విజయవాడ వెళ్ళడం ఇక్కడ చెప్తున్నారు కాబట్టి వేరే స్పెషాలిటీస్తో కంపేర్ చేసుకుని అది ఎక్కువ అంటున్నారు. ఓపీ ఫీజు కూడా ఇంచుమించు స్పెషాలిటీ కన్నా తక్కువ అండి. సూపర్ స్పెషాలిటీ ఫీజు కూడా, న్యూరో కానీ కార్డియాలజీ కూడా ఓపీ ఫీజు కూడా మన దగ్గర తక్కువ అండి. సరే సార్, మిమ్మల్ని చూస్తే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. స్మైల్ తో మీ ప్రజలందరినీ కవర్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది నాకు తెలుసు. ఒక 2 days మీకు టైం దొరికితే ఈ హాస్పిటల్ ఇవన్నీ పక్కన పెట్టేసి పీస్ కోసం కావాలంటే మీరు ఏం చేస్తారు? ఫ్రెండ్స్ తో వ్యవసాయం చేసుకుంటాను. ఓకే, నాకు వ్యవసాయం నాకు ఇష్టం. పొలం కానీ చెరువులు కానీ ప్రసాదంగా అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రసాదం వ్యవసాయం చేపల చెరువులు చేసుకోవచ్చండి. సరే సార్, ఇప్పుడు హాస్పిటల్స్ అయితే 2 సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, అది ప్రజలందరికీ ఉచిత సేవలు కూడా అందిస్తూ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ లో ఈ హాస్పిటల్ ఇంకా బ్రాంచెస్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీకు ఏదైనా మోటివ్ ఉందా జనాలకి ఇంకా సేవల విధంగా, లేదంటే మీకు ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? అంటే చిన్న వయసు అండి, చిన్న వయసులో బరువు బాధ్యతలు ఎక్కువ మోసాను. కష్టంతో పని తెలుసు, జనాలతో ఎలా ఉండాలో తెలుసు. సో ఏమన్నా కుదిరితే దేవుడికి అందిస్తే రాజ్యాలకు వెళ్దాం అనుకుంటున్నాను. సరే సార్, ఇప్పుడు జనాలకి సేవ చేయాలి, మంచిగా మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మంచిగా చదివించారు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ గా ఉన్నారు. పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో ఎక్కువ తిరుగుతున్నారు మాకు కనిపిస్తున్నారు. అసలు పాలిటిక్స్ లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి సార్? రీజన్ ఏం లేదండి, మా నాన్నగారి దగ్గర నాకు కంటిన్యూ అయింది. నాన్నగారు 2009లో వచ్చారండి పార్టీలోకి, టీడీపీలోకి. ఫస్ట్ ఇంటి ఓటింగ్ అంతా టీడీపీ అండి. నాన్నగారు కష్టపడతా వచ్చి 2009లో పార్టీలోకి వచ్చారు. ఆ పార్టీలోకి వచ్చాక 2012లో మన కార్పొరేట్ బ్యాంక్ పోటీ చేశారండి. మనం ఓడిపోయాం, తెలంగాణ ఇంట్రెస్ట్ మీద ఓడిపోయామండి. ఓడిపోయినాక మా నాన్నగారు 2014లో అధికారంలోకి వచ్చాక గ్రంథాలయ పోస్ట్ ఇచ్చారండి. 2016లో చైర్మన్ గా ఇచ్చారండి. 2016లోనే ప్రమాణ స్వీకారం చేశారు. 2016లోనే November 1st చనిపోయారండి. 9 నెలలు ఉన్నారు మా నాన్నగారు పార్టీలో. తర్వాత చంద్రబాబు గారు రావడం మాకు ఒక గర్వకారణం అండి. మా నాన్నగారు చనిపోతే ఆయనకి దక్కిన గౌరవం, ఆయన భౌతికాయానికి చంద్రబాబు గారు వచ్చి సీఎం గా వచ్చి జెండా కప్పడం, జెండా కప్పి గౌరవించారు మా నాన్నగారు. సో అప్పటి నుండి మేము పార్టీలో ఉన్నాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అదే పార్టీ, అంటే విలువలతో కూడా రాజకీయం చేస్తాం. నేనేమంటానంటే ఇప్పుడు వైద్య రంగానికి ప్రభుత్వం నుంచి ఏదో ఒక సహాయం కానీ లేదంటే లెటర్స్ కానీ, ఇప్పుడు ఇది రన్ చేయడానికి మీకు నుంచి రికమెండేషన్స్ ఇవన్నీ కావాలి కాబట్టి కామినేని శ్రీనివాస్ గారిని పక్కన పెట్టుకుంటారంట, మీరేమంటారు దాన్ని? లేదండి, అది మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్ద ఆయన ఒక లెజెండ్ అండి. మస్తు చెప్పాలండి, ఆయన ఒక లెజెండ్. ఆయన అంటే నాకనే కాదు, ఏ మనిషి ఏ పని ఉందని వెళ్ళినా
ఆన్ ద స్పాట్ పనిచేసే మగాడండి వాసన చెప్పాలండి. నేను రాజకీయ నాయకులు ఎక్కడ చూడాల. మా నాన్నగారు ఉన్నప్పుడు మాకు పెద్ద ఆయన పరిచయం, ఇప్పుడు కాదు. మా నాన్నగారు ఉన్న టైంలో ఆయన ఒక హెల్త్ మినిస్టర్ చేశారు. మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత మేము హాస్పిటల్ మాకు వెళ్ళామండి. మేము 2021లో పెట్టింది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టాం. అప్పుడు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. అప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మా నాన్నగారు కానీ నేను కానీ అజాతశత్రువు. ఒక మాట తోనము, ఒక మాట అనము ఇస్తాం. సో ఆలోచించి మాట్లాడతాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలా. ఇవాళ కూడా 2024లో పెద్ద నుంచున్నారు కాబట్టి మేము పూర్తి స్థాయిలో మేము హెల్ప్ చేయడం జరిగిందండి ఆయన గెలుస్తాకి. ఇవాళ కూడా మేము కామ్యంగా మనుషులు, తప్పేం లేదు. నేను నాకు ఇద్దరు అంటే బాగా ఇష్టం రాజకీయాల్లో. చంద్రబాబు గారు ఆటోమేటిక్గా ఇక్కడ గుండెల్లో ఉంటారు. ఇద్దరంటే ఉమా గారు ఒకరు, పెద్ద కాంబినేషన్ గారు ఒకరు. నేను మా నాన్నగారు చనిపోయి ఉమా గారు చేతులండి. లైఫ్ నేను మర్చిపోకూడదు. ఆయన మాకు అలాగే ఉంచున్నారు. మాకు ఇక్కడ కైకలూరు, మేము ఉండేది కైకలూరు కాబట్టి కైకలూరులో కాంబినేషన్ వస్తాను. మా ఇద్దరిని మాత్రం ఈ జీవితంలో ఎవర్ గ్రీన్ నాయకులు. సార్, కామినేని శ్రీనివాస్ గారిని మాకు తెలియనప్పటి నుంచి మీరు ఫాలో అవుతున్నారు కదా, ఆయన దగ్గర నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? పని అవుద్దా లేదా ఆన్ ద స్పాట్ చెప్పడం అండి. మనం మనుషుల్ని 20 సార్లు 30 సార్లు తిప్పుకుంటూ ఆయనకి లేదండి. పని అవుద్దా లేదా, చేస్తారా లేదా ఆన్ ద స్పాట్ చెప్పి పంపిస్తారండి. మనం మీకు ఉందని, మీకు వాళ్ళ పని ఉందండి, మీరు వెళ్ళారు ఆన్ ద స్పాట్, మీకు ఉందా అవుద్దా లేదా వెంటనే ఫోన్ చేస్తారు. అయితే అవుద్ది లేదా లేదండి వెంటనే ఆన్ ద స్పాట్ చెప్పేస్తారండి. తిప్పుకునే టైప్ కాదు రాజకీయం. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదండి, ఆయన ఒక లెజెండ్ అంతే. సరే సార్, ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి అడగాలంటే రాజకీయ హాస్పిటల్స్ అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? రాజకీయం అండి. మరి సేవ చేయాలి, ఉచిత సేవలు చేయాలి జనాలకి, ఏదన్నా రాజకీయాలు ఇంకా ఇంతగా ఎక్కువ చేయొచ్చు కదండి. మేము హాస్పిటల్ పరంగా అయితే ఓన్లీ వైద్య పరంగా చేయొచ్చు. రాజకీయ పరంగా ఇంకా సరే, ఇప్పుడు రాజకీయ పరంగా సేవలు చేయాలని చెప్పేసి అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు సార్, కానీ చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. మీరు ఇప్పుడు మీ చేతుల్లో అవకాశం ఉన్నా జనాలకి సేవ చేసే అవకాశం, దాన్ని వదులుకొని రాజకీయంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. అవునండి, రాజకీయాలు ఆల్రెడీ ఉన్నామండి, వెళ్ళదేం లేదు. ఆల్రెడీ రాజకీయాలు ఉన్నాము. కానీ చదువుకున్నాడు రాజకీయం చేస్తే వేరుగా ఉంటుందండి. ఆ పరంగా చదువుకున్నాం, నేను కష్టం ఏంటో తెలుసు, అదే కష్టం నుండి వచ్చాను. నాన్నగా చెప్పినాక మొత్తం అన్ని పడిన జీవితం మొత్తం నాకు కష్టాలండి. 21 ఏళ్ళ దాకా గారంగా పెరిగా, 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాకా 31 నాకు కూడా 31 దాకా మొత్తం కష్టాలు చూస్తూనే వచ్చాను. సో కష్టపడినవాడు రాజకీయం వేరుగా చేస్తారు. అవును సార్, మీరు స్టూడెంట్స్ ని లేదంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రికెట్ కిట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తారంట, అసలు దాని గురించి మాట్లాడండి సార్. ఏదన్నా క్రికెట్ కిట్స్ అంటే క్రీడ అనేది ఇంపార్టెంట్ కదండి. చదువుతో కూడా ఆటోమేటిక్ ఇది కూడా ఉన్నా. నేను ఏ పిల్లలన్నా నేను వేరేగా చూసిన పిల్లలు చెడిపోతే చూసినా కూడా ఒకటే మా చెప్తా, అలవాట్లు మానుకోండి, మీకు ముందు చదువుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఎవరికైనా చదువు అనేది లేకపోతే ఏమీ లైఫ్ లేదండి. కూలి పనికి వెళ్ళి లేదా మా నాన్నగారు లేకపోతే మా తండ్రులు లేకపోతే చుట్టాలు ఆ జనరేషన్ వేరండి. ఇప్పుడు మన జనరేషన్ వచ్చేప్పటికి చదువు లేకపోతే మనకి ఏమి లేదు, జీరో. ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి చెప్పేది కూడా చదువుకోండి, చదువుతో పాటు క్రీడ, వేరే అలవాటు మాత్రం వద్దంట. నాకు లేవు, వేరే అలవాటు నేను ఎంకరేజ్ చేయనండి. ఇప్పుడు మాకు నాయనమాల కుర్రాలు తిరుగుతారు, వాళ్ళకి అవసరం అయితే నేను చదువు చెప్పించానా ఉద్యోగాలు ఇస్తాను. కానీ వెనమాల తిప్పుకొని వాళ్ళని అయితే చెడగొట్టను. నాకు అసలు అలా అలవాటు లేవు, ఏమి లేవు. అవును సార్, ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, రాజకీయాల నుంచి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారని మీ సమాధానం? 2 చోట్ల వదిలించుకుంటున్నామండి, 2 చోట్ల ఎదురు వదిలించుకుంటున్నాం. అదే రాజకీయ హాస్పిటల్ పెట్టి ఏం బాగుపడింది లేదు, ఏమీ లేదండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని నేను నెలలా ఇంకో రోజు ఆలోచనలు ఎక్కువైపోతుంది. హాస్పిటల్ పరంగా అలాగే ఉందండి, రాజకీయ పరంగా 2 చోట్ల నేను ఖర్చు, మా కుటుంబంలో డబ్బులు తీసుకుందో తెలియదండి. రాజకీయంలో కానీ ఎక్కడైనా సరే డబ్బులు ఖర్చు పెడతాం తప్ప మాకేం తెలియదు. అవును సార్, ఇప్పుడు గివప్ అవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తే మీరు గివప్ ఇచ్చేస్తారా? ఏంటిదండి గివప్ అండి? దేంట్లో అయినా, ఇప్పుడు హాస్పిటల్ పరంగా కానీ మెయింటెనెన్స్ చేయలేకపోయినా, లేదంటే రాజకీయంలోకి మీకు డబ్బు పరంగా సపోర్ట్ రాకపోయినా గివప్ ఇవ్వాలంటే ఇవ్వగలరా? హాస్పిటల్ పరంగా అన్ని కష్టాలు చూసొచ్చు, ఇంతకన్నా గివప్ ఇచ్చేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాం. ఇది ఇంకా నెక్స్ట్ జనరేషన్ వెళ్తే తప్ప ఇక్కడ డౌన్ఫాల్ అయితే ఏం లేదండి. నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళిపోతాం. హాస్పిటల్ పరంగా పక్కన పెట్టండి, రాజకీయాల్లో ఇంతకన్నా చూసామండి. రాజకీయాలు ఎవరు లేని టైంలో కూడా నేను పార్టీని పోషించుకుంటూ వచ్చాం. పార్టీ ముదిరేపల్లి ఏ ప్రోగ్రామ్ జరిగినా అది మన ఆఫీస్ లో జరిగేది. పార్టీ అధికారులు లేనప్పుడు అమరావతి గురించి ఎవరు చేయని రోజుల్లో నేను 36 గంటలు డెక్స్ చేశాను. 36 గంటలు నేను డెక్స్ చేశాను. అదే స్టేజ్ మీద అదే అక్కడ రోడ్ మీద కూడుకొని 36 గంటలు నేను డెక్స్ చేశాను. ప్రత్యేక హోదా కోసం రోజు డెక్స్ చేశాను. ప్రతిసారి మీరు రోడ్డు ఎక్కేవాడిని. సరే సార్, దీక్ష అంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. దీక్ష చేయడం వల్ల మీకు ఏదైనా న్యాయం జరిగిందా, జరుగుతుందని అనుకోవచ్చా? అమరావతి ఆంధ్ర ప్రజల రాజధాని అండి, అది మారుస్తామని ఎవరికైనా కాపాడినామని కదా. అవును, నా వంతు ప్రయత్నం ఉడత సాయం అంటే చూసారా, ఆ ఉడత సాయం నేను చేశాను. అదే ఎందుకంటే అందరూ కష్టపడితే అందరూ రోడ్డు ఎక్కితే కదండి పై హై లెవెల్ కూడా అదే ఎవరికైనా తెలిసేది దాని వాల్యూ. ఆ రోడ్డు ఎక్కకపోతే వాల్యూ ఏమైనా తెలుస్తుంది. అందుకే ఆ దీక్షలు చేయడం జరిగింది. ఏడుపుగంటి శ్రీనివాస్ గారిలో రాజ్యలక్ష్మి గారు ఒక పాత్ర అంటే ఇప్పుడు ఒక ఇంత పర్సంటేజ్ అని తీస్తే మీకు పుషప్ ఇవ్వడానికి ఎంతవరకు ఉపయోగపడ్డారు?
మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు అన్నారు సపోర్ట్. మా నాన్నగారు చనిపోయినాక నాన్నగారు ప్లేస్ లో నా ఎనమాల బ్యాక్ బోన్ అక్క రాజలక్ష్మి మేడం. ఆవిడే నా బ్యాక్ బోన్, నా ఫ్యామిలీ. ఈ హాస్పిటల్ నిలబడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అనొచ్చా? మా ఫ్యామిలీ అండి. ఓపెన్ చెప్పాలంటే రెండు హాస్పిటల్ నుంచి దాకా మా ఫ్యామిలీ మొత్తం అందరూ కష్టపడతాం అండి. రాత్రి పగల దాకా మొత్తం అందరూ కష్టపడతాం. అక్క పరంగా కష్టపడతారండి. రాజలక్ష్మి గారు న్యూరో పరంగా ఆవిడ కష్టపడతారు. బాబు గారు కార్డియాలజీ ఇక్కడ 2 సార్లు ఆయనే చూసుకున్నారండి. ప్లస్ మా మిసెస్ మొత్తం బిల్డింగ్ కానీ ఫార్మసీ కానీ మొత్తాన్ని కూడా మా మిసెస్ చూసుకుంటారు. నేనేమంటే జనాలకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళగలం ఆ ఉద్దేశం నేను కష్టపడతా ఉంటాను. మొత్తం మేనేజ్మెంట్ నేను చేసుకుంటాను. మొత్తం నలుగురు కుటుంబ సమేతంగా కష్టపడిన కృషి ఫలితం ఇదండి. అవును సార్, ఈ మధ్య మేము బయట ఎక్కువ చూస్తే మీ హాస్పిటల్ మీద వచ్చిన రూమర్ ఏంటంటే ఆరోగ్యశ్రీ స్కామ్ ఏదో జరిగిందని చెప్పేసి అన్నారు. అసలు ఆ స్టోరీ ఏంటి సార్? ఆ స్టోరీ ఏం లేదండి, చెప్పా కదా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. క్యాంప్ పెట్టామండి నవంబర్ 1, 2 ఇక్కడ 3, 4 విజయాలు పెట్టామండి. ఇంచుమించు 2 చోట్ల కలిపి ఇంచుమించు ఇక్కడ 7,000 మంది అండి, అక్కడ 12,000 మంది అండి. మొత్తం 100 పేషెంట్ చేసాం. ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందండి. నాకు ఇక్కడ గుడివాడలో కానీ విజయాలో కానీ విజయాలో ఆరోగ్యశ్రీ లేదు. గుడివాడకి వచ్చేవాడికి ఆరోగ్యశ్రీలో కార్డియాలజీ లేదండి. న్యూరో కానీ కార్డియాలజీ లేదు ఇక్కడ. కార్డియాలజీలో నేను మాట ప్రకారం ఆ టైంలో క్యాథ్లా పెట్టానండి. యాంజియోగ్రామ్ ఫ్రీ అని చెప్పాను. యాంజియోగ్రామ్ ఫ్రీ అని చెప్పి యాంజియోగ్రామ్ అందరికీ ఫ్రీ చేసి ఇంచుమించు 78 మంది ఫ్రీగా చేశాను యాంజియోగ్రామ్. మీకు బయటికి వెళ్ళాలని ఖర్చు ఎంత అవుతుంది? ఒక్కొక్కరి దగ్గర ఏ హాస్పిటల్ 10,000 తీసుకున్నాను, మినిమం 10,000 తీసుకున్నాను. ఇంచుమించు 60-70 మంది కానీ మీరు ఎంత లెక్కేసుకుని అన్ని ఫ్రీగా చేశాను. నేను ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు. యాంజియోగ్రామ్ తీసుకున్నాను ఎవరైనా అడగండి ఫ్రీగా. వాళ్ళు మీ పేషెంట్ కూడా నేను రూపాయి తీసుకున్నా ఏం చెప్పలేదు. నేను వాళ్ళ దగ్గర నాకేం పేషెంట్ రూపాయి అట్లా. దురదృష్టవశాత్తు ఆ రోజు ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ మీరు లేరు, నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో కళ్యాణం చేసుకుని కూర్చున్నా. 3 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్. 3 గంటలు ఫోన్ రూమ్ లో ఉంది. 170 మిస్డ్ కాల్ వచ్చారు. మొత్తం పెంట్ అయిపోయింది. ఎందుకంటే టార్గెటెడ్ గా చేశారు. నేను లేను ఆ టైంలో చూసి స్పాయిల్ చేయడానికి చెప్పారు. వేరే వాళ్ళ ఎనమాల కృషితో చాలా కష్టంతో చేయించారు. ఆ క్యాంప్ ఎఫెక్ట్ అండి వస్తుంది చెప్పండి. క్యాంప్ ఎఫెక్ట్ అలా వేరే వాళ్ళకన్నా డామినేషన్ ఎక్కువ కదండి. ఆ డామినేషన్ తొక్కాలనే ఉద్దేశం చేయించారు. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఎంక్వైరీ జరిగిందండి. ఆరోగ్య క్లీన్ చిట్ ఇచ్చారు. జరిగింది చెప్పారు. ఆ రోజు మోకాల్ సర్జరీ అని ఎవరో చేయాల. అసలు నేను మోకాల్ సర్జరీ పెట్టలేదు. ఇంజక్షన్ ఆవిడ పెద్దవాడికి మోకాలకి నీ పెయిన్ అంటే ఇంజక్షన్ చేసాం. 2 ప్రాబ్లమ్స్ చేసాం. ఒకటి ఆరోగ్యశ్రీ లేదు చేసాం. ఒకటి ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీ పెట్టాం. అది ఇచ్చింది 4,000. ఆ 4,000 నేను ఎందుకు అక్కడ పెడతాను? అది బోర్డు ఖర్చు పెట్టుకున్నా బోర్డు తగలేసుకున్నాం. ఆ 4,000 నేను అక్కడ పెట్టే టైపు కాదు, ఆ వ్యక్తిత్వం కాదు. క్లీన్ చిట్ ఇచ్చారు. తర్వాత మొత్తం డిఎంహెచ్ ఎంక్వైరీ జరిగింది. క్లీన్ చిట్ ఇచ్చారు. ఏం లేదు. ముందు గ్రూపుల్లో ప్రెస్ ఆడవాళ్ళు తప్ప ఏం లేదు. అదే అప్పుడు ఏమన్నా మమ్మల్ని బెంచ్ చేసింది అంతే రెట్టింపు ఉత్సాహంతో బయట అనుకోవచ్చాం. ఎప్పుడు ఎత్తుపల్లం ఉంటే ఎత్తుపల్లంగా వెళ్ళాం. మీరు మాట్లాడుతున్న నాకు అర్థమైంది. నిజంగా మీరు స్కామ్ చేయాలంటే ఒక ఉచిత వైద్య శిబిరం పెట్టినప్పుడు చిన్న ట్రీట్మెంట్స్, చిన్న జనాలకి కావాల్సిన బేసిక్ ట్రీట్మెంట్ అందించి పంపించేయచ్చు. కానీ మీరు చేసిన ఇప్పుడు ఐ ఆపరేషన్స్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, లేదంటే స్పైన్ కి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ అవన్నీ ఫ్రీగానే చేశారు. మొత్తం ఫ్రీ చేశారు. అక్కడ మీరు ఏది ₹1 ఆశించింది, ఇక్కడ స్కామ్ చేయాలని స్పైన్ ఇంజక్షన్ అండి. నొప్పికి ఇంజక్షన్ ఇంచుమించు 800 చేశాను. అవును, 800 చేశాను స్పైన్ ఇంజక్షన్స్. తర్వాత మళ్ళీ క్యాంప్ పెడితే మళ్ళీ వస్తానున్నాను. అప్పుడు క్యాంప్ వాళ్ళు ఇంకా వస్తానున్నారు క్యాంప్ కి. ఆ యాంజియోగ్రామ్ ఫ్రీగా చేసేవాడి, సర్జరీ ఫ్రీగా చేసేవాడి, జనరల్ సర్జరీలు. ఐ ఆపరేషన్ మాత్రం లైన్స్ కేబుల్ టై అయిపోయాను. నాకు ఐ డాక్టర్ లేరు నాకు ఇక్కడ. 2 సార్లు లైన్స్ కేబుల్ టై అయిపోయి లైన్స్ కేబుల్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు కూడా ఎక్కడ ₹1 తీసుకోకుండా చేసి పెట్టండి. మాకు ఇన్ని చేసినప్పుడు మేమెందుకు అక్కడ పడతానండి? అది నేను చెప్తున్నా కదా. ఆ నొప్పి నాకు మా కుటుంబ సభ్యులు మాత్రమే తెలుసు. ఇంచుమించు ఎక్కడ పొడవ మేమండి 40 లక్షలు బయట తెచ్చుకున్నా క్యాంప్ ఖర్చు. ఆ క్యాంప్ వడ్డీలు తెచ్చుకుని ఆ వడ్డీలు కట్టలేక ఎందులో బాబు అని చెప్పి నేను అక్క కూర్చొని అమ్మి కట్టేసుకున్నాను. సరే సార్, ఇప్పుడు రీసెంట్ గా మీ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే పునర్వికకి హెల్ప్ చేయాలని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేయడం కాకుండా మీ హాస్పిటల్ స్టాఫ్ అందరితో కొంత సపోర్ట్ ఇవ్వగలిగేలా చేశారు. అసలు అలాంటి సిచ్యువేషన్స్ మీ వరకు వస్తే మీరు హెల్ప్ చేస్తారని మా అందరికీ తెలుసు. దాని గురించి ఏదైనా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? పెద్దవాళ్ళు అంటే ఎవరో సాయం చేస్తారు. చిన్నపిల్లలు ప్రపంచం చూడడానికి చాలా ఉంది, లైఫ్ చూడడానికి చాలా ఉంది. వాళ్ళు ఏం చూసారని చిన్నపిల్లలని ఉన్న చిన్న పిల్లడు అండి, 2 సంవత్సరాల పిల్లడు ఆసిఫ్ అని చెప్పి అతను రోడ్డు మీద అనుకుంటే పిచ్చ కుక్క మొత్తం మొక్కలు చేసి మీ వీడియో చూసాను. ఆ పేషెంట్ కూడా మొత్తం తెలిసిన వాళ్ళే మన ఊళ్ళో తిరిగి అతను రెఫర్ చేశారు. అతను కూడా డ్రైవింగ్ చేసిన అతని దగ్గర నేను డబ్బులు తీసుకుంది పాపం. ఆ చిన్నపిల్ల ఆన్ ద స్పాట్ నేను ట్రీట్మెంట్ చేసి నేను మొత్తం ఒకరు ఏం ఖర్చు పెట్టుకోకుండా మొత్తం ఫ్రీగా చేసి పంపించండి. అదే పునర్విక కన్నా అది హై లెవెల్ కాబట్టి, హై స్థాయి కాబట్టి నా వంతు సాయంగా చేయండి. వేరే వాళ్ళకి మనం చేయించామని వాళ్ళు 3-4 చెప్తారు కదండి, ఆ రకంగా చేయడం జరిగింది. సార్, అప్పుడు వైద్యం అంటేనే ఉచితంగా చేయాలన్న ఆలోచన మీరు కలిగి ఉన్నారు కదా. సహాయం అంటే
అసలు మీ ఒపీనియన్ లో ఎలా ఉంటుంది? నా వంతు మనకు మించి కాకుండా మనం చేయగలిగినంత సాయం చేస్తామంటే ఎంతమందికి చేసుకుని వెళ్ళచ్చండి. సార్ కమింగ్ డేస్ లో కూడా ఉచిత సేవలు మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? క్యాంప్స్ చేయొచ్చండి. ఎందుకంటే ఒకరు చేసిన దానికి నేను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టండి. మన గురువారిలో కానీ అమరావతిలో కానీ క్యాంపుల కోసం వాళ్ళు కూడా వచ్చారండి. ఆ క్యాంపుల మీద డిపెండ్ చాలా మంది ఉన్నారు. ఆ క్యాంపులు ఎప్పుడు పెడతామని కూడా ఫిక్స్ అయిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరితో చేసిన పనులకి వేరే వాళ్ళని సఫర్ చేయడం నాకు ఇష్టం లేదండి. వేరే వాళ్ళు ఎలాగో పెట్టరు, వాళ్ళు పెట్టలేరు, నేను పెడతా. నన్ను అయితే ఆ సేవ అయితే మా నాన్నగారి పిల్లలకి మాత్రం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం సార్. ఇలాంటి ఉచిత సేవలు జనాలకి ఇంకా మరికొన్ని సేవలు చేయాలని చెప్పేసి, ఇంకా అంచెలంచెలకు ఎదగాలని చెప్పేసి మా రియాలిటీ మ్యాక్ టీం తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్స్ అండి.